కృపగల యేసయ్య నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభములను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ నూతన సంవత్సరంలోనికి దేవుడు సజీవులుగా మనలను ఈ క్షణం వరకు ఆయనే కాపాడి సంరక్షించి మనందరికీ నూతన దయాకిరీటాన్ని దేవుడు ధరింపచేశారు. దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును మన జీవితంలో మనము జ్ఞాపకము చేసుకుంటూ అన్ని వేళలలో ప్రభు ఎడల మనము కృతజ్ఞత కలిగిన వారుగా మనము జీవించవలసిన వారమైనాం. ఈ ఉదయకాలము చదవబడిన వాక్య భాగములో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, ఈ నూతన సంవత్సరంలో మనందరము కూడా దేవుని దగ్గర నుండి వాగ్దానాలను పొందుకున్నాం, వాగ్దానాలు తీసుకున్నాం. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి వాగ్దానమును ఆయన ఈ నూతన సంవత్సరంలో ఆయన నెరవేర్చే దేవుడు. వాగ్దానము తీసుకున్న మీ జీవితంలో ఆ వాగ్దానము యందు మీరు నమ్మిక కలిగి ప్రార్థించినట్లయితే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుడు వాగ్దానమును నెరవేర్చగలిగిన వాడు. మీ పరిస్థితులను బట్టో, మీరు అనుభవిస్తున్న శ్రమలను బట్టో, లేక మీకు ఎదురవుతున్నటువంటి ప్రతికూలతలను బట్టో కృంగిపోవద్దు, అధైర్యము చెందొద్దు, దిగులు పడొద్దు. వాగ్దానము చేసిన దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే దేవుడు. ఈ సంవత్సరము మనందరి జీవితాలలో దేవుడు ఆ వాగ్దానాలను నెరవేర్చి మనలను ఆయన రాకడకు దేవుడు సిద్ధపరుచినట్లుగా మనందరము విశ్వాసముతో, ధైర్యముతో దేవుని వాగ్దానాలయందు నమ్మిక కలిగి మనము ముందుకు సాగిపోవలసిన వారమై ఉన్నాం. పరిస్థితులన్నిటినీ దేవుడే తగిన రీతిగా, తగిన కాలమందు ఆయన మన జీవితంలో తన కార్యాలను ప్రభువు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మన పితరుడైనటువంటి యాకోబుకు దేవుడు వాగ్దానము చేసి యాకోబు జీవితంలో ఆయన వాగ్దానమును నెరవేర్చిన దేవుడు. ఈ నూతన సంవత్సరంలో మనందరి జీవితాలలో దేవుని వాగ్దానాలను మనము తీసుకోవడమే కాదు, దేవుని వాగ్దానాలను అనుభవించినట్లు, దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనము దేవుని యందు నమ్మిక కలిగి మనము జీవించాలి. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. హిజ్కియా జీవితంలో మరణకరమైన పరిస్థితులలో దేవుడు వాగ్దానమునిచ్చి దేవుడే ఆ వాగ్దానాన్ని నెరవేర్చి తన ఆయుష్ను దేవుడు పొడిగించాడు. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చి ఆయనే నెరవేర్చును. మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు మన ప్రభు అయిన యేసు ఒక్కరే. అనేక మంది మన జీవితాల్లో మాట ఇస్తారు, మాట తప్పిపోతారు, నేను మాట ఇవ్వలేదని కూడా అంటారు. కానీ దేవుడు మాటేస్తే
పరిస్థితులు ఎలాగున్నా ఆయన మాటను నెరవేర్చే దేవుడు. సహోదరి, సహోదరుడా, ఒకవేళ మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులను మీరు అనుభవిస్తున్నా, శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, ఆర్థికం, అనారోగ్యం, ఏ పరిస్థితి అయినా ఒకవేళ ఈ ఉదయకాలం మీరు అనుభవిస్తున్నా, దేవుడు ఈ సంవత్సరం మీకు ఇచ్చిన వాగ్దానమును ఆయన మీ జీవితంలో నెరవేర్చే దేవుడు. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే, యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇంకను ఆలస్యము లేక జరుగును. దేవుడు వాగ్దానము చేసినట్లుగా ఇశ్రాయేలు ఎడల ఆయన ఇచ్చిన మాట ఇంకా ఆలస్యము జరగకుండా నేను వెంటనే ఆ మాటను నిశ్చయముగా నెరవేరుస్తానని ఇశ్రాయేలుకు దేవుడు మాట ఇచ్చినట్లు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మాట ఇచ్చి తప్పకుండా ఆ మాటను ఆయన నెరవేరుస్తాడు. పరిస్థితులు ఎలాగున్నా కూడా ఆయన నెరవేర్చగలిగిన దేవుడు. మృత తుల్యమైనటువంటి శారా గర్భములో నుండి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని కలగచేస్తున్నట్లు ఈ ఉదయకాలం వాగ్దానము చేస్తున్న దేవుడు మనందరి జీవితాలలో ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఈ సంవత్సరము దేవుని వాగ్దానమును పొందిన మన జీవితాల్లో ఆ వాగ్దానాలను మనము స్వతంత్రించుకున్నట్లు, ఆ వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడినట్లు మనందరము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు ఆ వాగ్దానమును ఆయన మన జీవితంలో నెరవేర్చే దేవుడు. పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొని దాన్ని నిశ్చలముగా పట్టుకుందుము. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు కాదు. ఆయన వాగ్దానములు ఎన్నైనా కూడా అవి మన జీవితములో ఆయన నెరవేర్చే దేవుడు. సహోదరి, సహోదరుడా, మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానముల యందు దేవుని సన్నిధానంలో మనము ప్రార్థించినప్పుడు దేవుడు ఆ వాగ్దానములను మన జీవితంలో ఆయన నెరవేర్చే దేవుడు. ఈ ఉదయకాలము మీరందరూ వాగ్దానం యందు నమ్మిక ఉంచి దేవుని యందు విశ్వాసము కలిగి ప్రార్థించి మీ జీవితాలలో వాగ్దానములను స్వతంత్రించుకోవాలని, ఆ వాగ్దానములను దేవుడు మీ జీవితాల్లో నెరవేర్చాలని దైవజనుడిగా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మనందరము వాగ్దానములను మనము చేతపట్టుకుని విశ్వాసముతో ముందుకు కొనసాగుదాం. ప్రభువే మన జీవితంలో వాగ్దానములను నెరవేర్చి ఆయన మనలను స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా మీరు కాచి కాపాడి సంరక్షించి మమ్మల్ని అందరినీ కూడా మరొక నూతన సంవత్సరంలోనికి మీరు నడిపించినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో మేమందరము నీ యందు విశ్వాసము కలిగి వాగ్దానములను అనుభవిస్తూ మీ రాజ్యము కొరకు మేము సిద్ధపడినట్లు అటు దైవకమైన కృప మాకందరికీ దయచేయండి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. కుటుంబాల్లో సమాధానమును,
ప్రేమను, ఐక్యతను మీరు కలగచేయమని, ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసములో వర్ధిల్లునట్లు మీరు సహాయము చేయండి. ఇంకా మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి. పరిశుద్ధాత్మను మీరు దయచేయండి. ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తుండగా వారి జీవితాల్లో మీ వాగ్దానములను నెరవేర్చి మీరే బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి ఈ ఉదయకాలము మీ కృపతో నింపి వారు చేయనుద్దేశించిన ప్రతి పనిలో కూడా జయమును కలగచేసి మీరే సంరక్షించి ఉన్నతమైన కృపతో నింపమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.